నీ వలన ఎవ్వరు బాధపడకూడదు. ఇది బైబిల్. నీ వలన ఎవరు దుఃఖాలు పాలవకూడదు, నీ వలన ఎవరు కన్నీళ్లు పెట్టకూడదు, నీ వలన ఎవరో దేవుడికి మొరపెట్టకూడదు. పలానా వాళ్ళు నన్ను హింసిస్తున్నారు తండ్రి అని మొరపెట్టారా, నీ జీవితం ప్రమాదంలో పడినట్టే. ఏమంటే చాలా మంది కుటుంబాలు బాగోవు, కుటుంబాల్లో పరిస్థితులు బాగోవు. ఆ జీవితంలో నేను గమనించిందండి, ఎందుకు వీళ్ళ కుటుంబం ఇలాగ అయిపోతుందంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తారండి. ఎవరినో టార్గెట్ చేయటం, ఎవరినో బాధ పెట్టడం, ఎవరినో నాశనం కోరుకోవటం, ఎవరినో ఏదో చేస్తూ ఉంటారండి. అది వచ్చి వీళ్ళ కుటుంబంలో జరుగుతూ ఉంటది. కానీ ఇది వాళ్ళకి తెలియదు, మా కుటుంబం ఇలాగ అయిపోవడానికి ఇదే కారణం అని. ఇందుకే ఇలా జరుగుతుందని చాలా మందికి తెలియదండి. కానుకోరండి, అదేంటో తెలియదండి. కానుకోరండి. ఎందుకు మాకు ఇలాగ అవుతుంది? మేమేమైనా తప్పు చేస్తున్నామా? మేమేమైనా నేరాలు చేస్తున్నామా? మేము ఎవరైనా బాధ పెడుతున్నామా? దేవుడు వాళ్ళ మొరవిని మా మీదకి ఏమైనా శిక్ష తెచ్చాడా? మా కుటుంబం ఇలాగా వృద్ధిలోకి రాకపోవడానికి ఏదైనా కారణం ఉందా? మేమేం తప్పు చేస్తున్నామా? ఎవ్వరు సొంతంగా ఆలోచించుకోరండి, రిలీజ్ అవ్వరండి. నేను మంచోడినా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వాళ్ళని బాడీ చేస్తాను, వాళ్ళని ఇలాగంటాను, వాళ్ళని ఇలాగంటాను. తప్పండి, వద్దట.